ప్రస్తుతం వరంగల్ 4 రోజుల టూర్ పై సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా అక్కడ వాళ్ళు తయారు చేస్తారు. నేను గతంలో యూనియన్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు వెళ్తే అక్కడ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నాకు చూపించిన యాక్టివిటీ అయితే నేను చూసిన. సరే తెలంగాణ వస్తే మా దగ్గర కూడా పెట్టుకోవాలని చెప్పి నా మనసులో కోరిక ఉంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి అది కూడా వరంగల్కి వస్తుంది మనకు. తర్వాత సోలాపూర్ భివండి ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ చెద్దర్లు కానీ రజాయిలు కానీ రుమాన్లు కానీ ఇతరత్ర మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ఉంటుంది. అంటే భారతదేశంలో ఇప్పుడు చీరలకు సెంటర్ అంటే చీరలు సెక్షల్ వర్క్ సెంటర్ అంటే సూరత్, హోసియార్కి సెంటర్ అంటే తిరుపూర్, చెద్దర్లు రజాయిలు వగైరాకు సెంటర్ అంటే సోలాపూర్ భివండి. మన వరంగల్ మూడింటిని కలగలిపిన సెంటర్ కాబోతా ఉంది. ఇక్కడ అన్నీ ఉంటాయి. వరంగల్ నగరానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వే జంక్షన్ ఇక్కడ ఉండడం, భారతదేశంలోని అన్ని కార్నర్స్కు ఎక్కడికైనా సరే సరుకులు కానీ మనుషులు కానీ పోగలగడం రాగలగడం అనేది సదుపాయం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మన ప్రాంతం నుంచి మన వర్ధన్నపేట, పర్కాల, షాయంపేట తదితర ప్రాంతాల నుంచి పాలకుర్తి, కొంతమేరకు స్టేషన్ గన్పూర్, బార్డర్ స్టేషన్ గన్పూర్ ఏరియాస్ నుంచి దాదాపు 4 లక్షల మంది కార్మికులు సూరత్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ మధ్య వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు గతంలో ఉద్యమ సందర్భంలో వాళ్ళు సూరత్ టీఆర్ఎస్ శాఖ పెట్టి నడిపినారు. ఆ మధ్య హైదరాబాద్ దాదాపు ఒక 2 డజన్ల ప్రతినిధులు వస్తే హైదరాబాద్లో మా ఇంట్లో మాత్రం భోజనం కూడా చేసిన వాళ్ళు. ఆ సందర్భంలో నేను దాదాపు 3-4 గంటలు వాళ్ళతో షేర్ చేసుకుంటే మీరు కనుక టెక్స్టైల్ పార్క్ ప్రారంభిస్తే మేము మొత్తం వస్తామని చెప్పారు. సరే మన వాళ్ళు బతకవేందనే బాధ మనకు ఉన్నప్పటికీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు స్కిల్డ్ లేబర్ కింద తయారైంది. ఇప్పుడు అక్కడ పోవటం మూలాన మన వాళ్ళే చాలా మేస్త్రీలు, పనిమంతులు, డిజైనర్స్ అంతా తయారైపోయారు. ఆల్రెడీ ఇప్పుడు స్కిల్డ్ ఫోర్సే మన వరంగల్ జిల్లా నుంచి అందుబాటులో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా చేనేత కార్మికులు అంటే పద్మశాలి కులానికి చెందినటువంటి వాళ్ళని ఇక్కడికి వచ్చే విధంగా కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రభుత్వం కొంత సబ్సిడీలు ఇస్తూ ప్రభుత్వ జాగాలు ప్రొవైడ్ చేసి చాలా ఎక్సలెంట్ టౌన్షిప్స్తో అంటే ఇప్పుడు అది బాగుండాలంటే మోడర్న్గా ఉండాలంటే వాళ్ళు యార్న్ డిపోలు కూడా ఆ పవర్ లూమ్స్ మధ్యలో ఉండాలి. ఎక్కడికో పోయి తెచ్చుకున్నటువంటి దుస్థితి ఉండదు. చాలా మోడర్న్గా మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి నిర్ణయించి నేను ప్రయత్నం మొదలుపెట్టిన. మన వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి గారు, 2 ఎమ్మెల్యేలు వర్ధన్నపేట మరియు పరకాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారు వెంట వెళ్ళి సూరత్, భివండి 2 చూసి వచ్చిండ్రు. సోలాపూర్, తిరుపూర్ ఒకటి పోయి రావాల్సింది. బహుశా ఈ రాబోయే కొద్ది రోజులను వెళ్తారు. అక్కడికి కూడా వెళ్ళి రాగానే ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఇక్కడ ఏ పద్ధతిలో పెట్టుకోవాలనే దానికి మనం ఆలోచించి ముందుకు పోతాం. పెద్ద ఎత్తున చాలా పెద్ద టెక్స్టైల్ హబ్ మాత్రం వరంగల్ కాబోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ మేరకు వరంగల్కు రాబోయేటువంటి సంస్థలు, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ వీటన్నిటి ద్వారా వరంగల్ జనాభా ఇప్పుడున్న జనాభా కంటే చాలా పెరుగుతుంది. అంటే 2 అవుతుంది ఆల్మోస్ట్ ఈరోజు ఉన్న జనాభా. దిస్ విల్ బికమ్ వెరీ షార్ట్లీ 20 lakh టౌన్. అందుకే ఇక్కడ పెరగబోతున్నటువంటి టౌన్ కాబట్టి ఎట్లా పెరుగుతుందో వరంగల్ గ్రోత్ ఎట్లుంటుందో నాకు ఒక ఇమేజ్ ఉంది, ఒక ఐడియా ఉంది. కాబట్టి ఈ టౌన్ ఇప్పటి నుంచే కొంచెం దీన్ని పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో నేను గత 4 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్ చేసి ఆఫీసర్లతో, ప్రజాప్రతినిధులతో, జిల్లా యొక్క మంత్రులతో మాట్లాడుతూ మేము టైం అంతా వరంగల్ మీద డెడికేటెడ్గా స్పెండ్ చేయడం జరిగింది. సరే పేదలకు సంబంధించి ఆ కార్యక్రమం ముందు చెప్పి నెక్స్ట్ ఇంకో దానికి పోతాను. దాదాపు 70-75 స్లమ్స్ ఉన్నాయి వరంగల్లో. పెద్దవి చిన్న చితక ఉన్నాయి, కానీ ఒక 60-70 స్లమ్స్ మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఉన్నాయి. నేను పరకాల కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి గరీబ్ నగర్, దాని పేరు మార్చండి, నేను నిన్న గరీబ్ నగర్ కాదు అమీర్ నగర్ పెట్టాలని పెట్టిన దరిద్రం మీద కూడా గరీబ్ అని చెప్పి అమీర్ అని పెట్టుకోమని చెప్తే వాళ్ళు కూడా బాగా హ్యాపీ అయినరు. కాబట్టి దాని పేరు అమీర్ నగర్ అని మార్చడం. ఒక్క దగ్గరనే దాదాపు 617-618 మంది పేదలు ఉన్నారు. అట్లనే ఎస్ఆర్ నగర్, గాంధీనగర్ అనే ప్లేస్లో కూడా 1000-1500 పైచిల్ కార్మికులు పాపం పనిచేసుకుని బతికే వాళ్ళు ఏదో వెనకటి నుంచి కబ్జా చేసుకుని ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి అందరికీ ఇప్పుడు రైట్స్ ఇస్తున్నాం, సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇచ్చేసినాం. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చెప్పేసాను నేను ఆల్రెడీ. 400 కోట్లతోని నిన్న నేను తిరిగినటువంటి 3,957 ఇళ్ళు మంజూరు చేసినాం. ఇవన్నీ కూడా రాబోయే 8-10 రోజులలో ఈ పీడదినం సంక్రాంతి దినం వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి బ్రహ్మాండంగా దానికి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. 4.5 months
ఆర్ మ్యాక్సిమం 5 months లోపు ఆ ఇళ్ల నిర్మాణం చేయాలని అభిలాషతో ఉన్నాం. తప్పకుండా చేయిస్తాం కూడా ఎంబడి. ఇప్పుడు నేను హైదరాబాద్ పోతానే హౌస్ డిజైన్ చేయించి పర్ఫెక్ట్గా ఇక్కడ ఐడిహెచ్ కాలనీ ఉన్నట్టు హైదరాబాద్లో కడుతున్నాం జిహెచ్ఎంసీ నుంచి. హౌసింగ్ ఉన్నతాధికారులను ఇతర ఉన్నతాధికారులను పిలిపించి పర్ఫెక్ట్ డిజైన్ చేయించేసి దాంతోపాటు ఒక 100 crores రిలీజ్ కూడా చేస్తాం ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్ కింద. సో వర్క్ టేకాఫ్ అయిపోతుంది, ఆ ప్రకారం పోతాం. దీనికి ప్రీకాస్ట్ సిస్టమ్ అని వచ్చింది ఇప్పుడు వాస్తు కట్టడానికి. 100 years లైఫ్ ఉండే విధంగా ఇప్పుడు మన పివి నరసింహారావు హైవే అయితే కట్టిందో ఆ పద్ధతిలో చాలా స్ట్రాంగ్ ఉండే విధంగా ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. వాళ్ళు ముందుకు వస్తున్న కొన్ని కంపెనీలు చేస్తామని నేను పోయిన తర్వాత వాళ్ళకు కూడా పిలిపించి ఒకరు వాళ్ళు సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేస్తామంటే వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమాలు కూడా ఆలోచన చేస్తాం. ఇక్కడ సత్వరం నిర్మాణం అవుతుంది, అనుకున్నంత స్ట్రాంగ్ కూడా బాగా ఉంటాయి. ఆ విధంగా ఈ ఇళ్ళన్నీ నిర్మాణం అయిపోతాయి. నిన్న నేను తిరిగినటువంటి ఈ 9 కాలనీలలో గ్యాప్ పెన్షన్స్ ఎవరికైతే అందకుండా ఉండేనో 423 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాంతో సంపూర్ణమైంది అక్కడ. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా ఒక 514 గ్యాప్ ఉంది. అవన్నీ కూడా తయారు చేసి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ కూడా ఉన్నారు. సో ఇవి జరిగిపోతాయి. దీని తర్వాత వరంగల్లో ముస్లిం జనాభా కాన్సన్ట్రేషన్ చాలా పెద్దగా ఉంది. 1,00,000 పైచీలకు ఓటర్సే ఉన్నారు ఇక్కడ 2 నియోజకవర్గాలు కలిస్తే. వాళ్ళకు అవసరాలకు సరైన వసతులు లేవు ఇక్కడ. కాబట్టి హనుమకొండలో ఒకటి, వరంగల్ పట్టణంలో ఒకటి 3 కోట్ల రూపాయలతోని ముస్లింలకు కమ్యూనిటీ హాల్స్ కూడా కడతా ఉన్నాం, షాదీఖానాలు. ఆ ప్రకారం వాటిని కూడా నేను రాబోయే 10 days తర్వాత మళ్ళీ వస్తాను వరంగల్కు. ఆ టైంలో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకోబోతా ఉన్నాం. అదే పద్ధతిలో వరంగల్లో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఒక్క రోడ్లు వెడల్పు చేసుకుంటే టౌన్ ఫేస్ మారదు. ఇది ఒక మంచి హెల్దీ టౌన్గా గ్రో కావాలి. ఇప్పటిదాకా పైన నిన్న ఈరోజు మధ్యాహ్నం నిన్న సాయంత్రం మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో సమావేశం పెట్టుకున్నప్పుడు మేము చర్చ చేసుకున్నాం. అందరం కలిసి ఒక బ్రిడ్జ్ తీసుకున్నాం. ప్లాన్ అవర్ టౌన్, ప్లాన్ అవర్ వరంగల్ అనేటువంటి బ్యానర్ కింద అసలు ఈ వరంగల్ పట్టణంలో కూరగాయల మార్కెట్లు ఎన్ని ఉన్నాయి, ఇన్హైజీనిక్ కండిషన్లో ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా మంచి హైజీనిక్ కండిషన్లో ఉండేటట్టు కూరగాయలు 3 feet హైట్లో పెట్టి మాత్రమే అమ్మేటట్టు. ఇక్కడ 3 feet హైట్లో మనకి ఇప్పుడు డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ అదే. 3 feet హైట్లో ఉండే వస్తువుకు కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియా అట్రాక్ట్ కాదు. అందుకోసమే డైనింగ్ టేబుల్ కనిపెట్టేది కూడా ఆ పద్ధతిలోనే. డైనింగ్ టేబుల్ మీద బూట్లతో తింటాం మనం, ఇబ్బంది ఉండదు, బ్యాక్టీరియా పైకి రాదు కాబట్టి. సో ఆ కూరగాయలన్నీ ఆ పద్ధతిలో అమ్ముతారు విదేశాలలో. మన దగ్గర కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. అదే పద్ధతిలో మంచి హైజీనిక్ కండిషన్లో ఉండే వెజిటబుల్ మార్కెట్స్ ఎన్ని కావాలి మొత్తం ఇప్పుడున్న జనాభాకు, రాబోయే జనాభా గ్రోత్ దృష్టిలో పెట్టుకొని వెజిటబుల్ మార్కెట్స్ ఎన్ని ఉండాలి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఫ్రూట్ మార్కెట్స్ ఎన్ని ఉండాలి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా నాన్ వెజిటేరియన్ మార్కెట్స్ కూడా, మీట్ మార్కెట్స్ కానీ ఫిష్ మార్కెట్స్ కానీ చాలా ఎక్సలెంట్గా మోడర్న్ కండిషన్స్లో పూర్తి స్థాయి హైజీనిక్ కండిషన్స్లో ఉండే విధంగా వాటిని నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టాం. మీకు రాబోయే కొద్ది రోజుల్లో ప్లాన్స్ అని తెలుస్తాయి. నేను జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. మొత్తం వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి లిటిగేషన్ ఫ్రీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఎన్ని, వాటిని ప్రతి ముక్క లెక్క చేయమని చెప్పినాం. కొన్ని తీసి నాకు ఇచ్చిండ్రు, టోటల్గా తీయమని చెప్పినాం. ఇన్సైడ్ ద టౌన్ ఎన్ని ఉన్నాయి, దేన్ని మనం దేనికోసం వినియోగించవచ్చు, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరం ఉంటాయి, ఈ వెజిటబుల్ మార్కెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరం ఉంటాయి, నాన్ వెజ్ మార్కెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరం ఉంటాయి, అట్లనే స్పోర్ట్స్ ప్లేసెస్ పిల్లల కోసం యువల కోసం ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఏ ఏ బస్తీల దగ్గర నిర్మించాల్సిన అవసరం ఉంది, వాటిని ఏ విధంగా చేయాలి. తర్వాత చెట్లు నాటే పద్ధతి కూడా భయంకరంగా పెంచాలి. చెట్లు ఎక్కడెక్కడ లంగ్ స్పేసెస్, పార్క్స్ ఉన్న పార్కులను పరిరక్షించుకుంటూ కొత్త పార్కులు డెవలప్ చేయడం, బాగా గ్రీన్ కవర్ను పెంచడం, ఆ దిశలో కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది. తెలంగాణ వాటర్ గ్రిడ్ కింద ఎవ్రీ హౌస్ ఇన్ హౌస్ ట్యాప్తో ఇస్తామని ఒక శపథం తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కట్టే కాలనీలలో కాలనీ ఇనాగరేషన్ నాటికే అన్ని ఇళ్లలో ఇన్ హౌస్ ట్యాప్తో సహా సదుపాయంతో సహా ఉంటుంది. ఈ కాలనీలు కడుతూ ముందు పైప్ లైన్స్ అన్ని వేసి పర్ఫెక్ట్గా ఇన్ హౌస్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాతనే సీసీ రోడ్లు అనేది వేయడం జరుగుతుంది. ద ఫైనల్ ఐటమ్ విల్ బి లేయింగ్ ద రోడ్. దానికి కొంత డక్ట్ ప్రొవిజన్ కూడా పెడతాం. కొన్ని ఇంచుల పైపులు క్రాస్ బార్స్ను నిలువు బార్స్ కూడా పెడతాం, అంటే ఓపెన్ పైప్స్ పెడతాం. చీటికి మాటికి రోడ్లు తవ్వకుండా ఉండే విధంగా ఆ మినిమం డక్స్ ఎంత ఉండాలని ఆలోచించి
ఇన్బిల్ట్ ఆ సిస్టమ్ కూడా పెట్టమని చెప్పినాం. అదే పద్ధతిలో సైంటిఫిక్గా దాన్ని కట్టుకుంటాం. ఇట్లా వరంగల్ పట్టణం కొన్ని ప్రధానమైన రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు హంటర్ రోడ్డు మనం పెద్దగా చేసుకునే అక్కర్నది. వడ్డేపల్లి రోడ్డు అంటే ఆ వడ్డేపల్లి క్రాస్ నుంచి మొదలు పెట్టుకుంటే చెరువు దగ్గర నుంచి పెద్దమ్మ గడ్డ వరకు దాన్ని కూడా 150 ఫీట్ రోడ్డు చేసుకోవాల్సిన అక్కర్నది. టౌన్ మధ్యలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా 150 ఫీట్ మనం చేసుకునే అక్కర్నది. మినిమం లాసెస్తో చేసుకోవచ్చు. దాదాపు 20 కిలోమీటర్లలో నాకు తెలిసి 15 కిలోమీటర్స్ రెండు సైడ్లు గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, నెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫారెస్ట్ ఆఫీస్ కావచ్చు, జిల్లా పరిషత్ ఆఫీస్ కావచ్చు, ఇట్లానే ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగాలు జరపడం పెద్ద ఇష్యూ కాదు. పబ్లిక్ ఆఫీసెస్ పబ్లిక్ ప్లేసే కాబట్టి లేని కాడ కొద్ది నష్టం వస్తే వాళ్ళ కంపెన్సేషన్ కంప్లైంట్ ఇస్తామని కూడా చెప్పినాం. కొంతమంది పెద్దమ్మ గడ్డ నుంచి నాకు మన హ్యాపీ అనిపించింది ఏంటంటే అక్కడ దళిత సోదరులు చాలా ఉంటారు. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, సార్ రోడ్డు బాగా చేస్తామన్నారు, చేయండి, మేము వెల్కమ్ చేస్తున్నాం, డెవలప్మెంట్ రావాల్సిందే, కాకపోతే మేము అదే గడ్డలో మాకు జాగా ఇవ్వాలి మేము ఉండటానికి అని చెప్పి వాళ్ళు కోరినరు. ఐ ఫీల్ట్ వెరీ హ్యాపీ. మంచి పాజిటివ్ మైండ్తో వచ్చిన వాళ్ళు. డెఫినెట్గా 100% ఎంత కాస్ట్ అయినా సరే గవర్నమెంట్ ప్లేస్ లేకపోతే మీకు గవర్నమెంట్ నుంచి కొనైనా ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళు నేను చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ రోడ్డు కూడా ఈ రోడ్డు మొత్తం 150 ఫీట్ చేసుకుంటాం, ఫుట్పాత్ పెట్టుకుంటాం, సైకిల్ బే పెట్టుకుంటాం, బస్ స్టాండ్స్ అంటే బస్ బేస్ ఏర్పాటు చేసుకుంటాం, సైంటిఫిక్గా మంచిగా చేసుకుంటాం. మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్ అంటే స్టాపేజ్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు వచ్చే విధంగా ప్లాన్ చేయమని నేను చెప్పిన. మొన్న వాళ్ళు లీ అసోసియేట్స్ ఢిల్లీ వాళ్ళు వచ్చిపోయినారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు. వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత ఏ జంక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా వరంగల్ హైదరాబాద్ లాగా చెడిపోతుంది దీన్ని ఇట్లే వదిలేస్తే. ఇది గ్రోయింగ్ టౌన్, పెరుగుతుంది. ఇప్పుడు ఇప్పటి నుంచే మార్గం చూపెడితే భవిష్యత్తు గ్రోత్ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి దీని చుట్టూ వచ్చే రింగ్ రోడ్ కానీ ఆల్రెడీ ఉన్న రోడ్స్ కొన్ని వైడనింగ్ చేసుకోవడం కానీ, ఇందాక నేను పోతుంటే దాని పేరు ఏంటంటే మనం రెవెన్యూ కాలనీ రోడ్, అది రెవెన్యూ కాలనీ రోడ్ ఒకటి ఉంది. R&B గెస్ట్ హౌస్ వైపు సర్క్యూట్ హౌస్ రోడ్ ఒకటి ఉంది. అవి కొంచెం రెడీ చేసుకుంటే అన్ని గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి ఎక్కువ. దాని మధ్యలో డివైడ్ పెట్టి బటర్ఫ్లై లైట్స్ చేసుకునే ఆస్కారం కూడా ఉంది. ఇక వరంగల్ ఈ మొనాటనస్గా ఒకటే రోడ్డు ఉంది తప్ప అడ్డం రోడ్లు బాగా మంచిగా లేవు. ఇప్పటి నుంచి మనం కొద్దిగా కన్ను పెట్టి శ్రద్ధ పెట్టి చేయకపోతే టౌన్ అనార్కీ వచ్చేస్తుంది. ఇంకా కాస్ట్లీ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత కూలగొట్టడం అంటే ఇబ్బంది, డిస్ట్రక్షన్ ఎక్కువ ఆస్కారం ఉంటుంది, కంపెన్సేషన్ హెవీగా పే చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి మనం కంట్రోల్గా ఉండేది కొంత చేసుకుంటే విత్ మినిమం లాసెస్ చేసుకున్నట్టయితే టౌన్ బాగా తయారయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ పద్ధతిలో ఈ టౌన్ను అన్ని రకాలుగా ఒక అందమైన టౌన్గా, ఒక ఆకుపచ్చ టౌన్గా, మంచి సైంటిఫిక్ గ్రో అవుతున్న టౌన్గా, ఒక మంచి పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో అనుకున్నాం. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకే MA&UD పోర్ట్ఫోలియో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో నా దగ్గర పెట్టుకున్నాను. నేను ఇన్ఛార్జ్ కూడా నేనే ఉన్నా. హైదరాబాద్తో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఈ 5 టౌన్లకు ఇన్ఛార్జ్ నేనే పెట్టుకున్నా. అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి ఫోన్లు చేసి గొడవ చేస్తూ ఉన్నారు, నువ్వు మొత్తం కరీంనగర్ వరంగల్ దుకాణం పెట్టినావు, ఆడనే ఉంటావా, ఇదేంటిది, ఆడ బాగా దుంకులాడుతున్నావు, కానీ మా సంగతి వస్తున్నారు నాయన అని చెప్పిన. సో సిటీకి పోయిన తర్వాత 2 రోజులు కొత్తగా IAS ఆఫీసర్లు వచ్చిన వాళ్ళ పోస్టింగ్స్ వ్యవస్థ అంతా ఉంది. అది చూసుకొని ఒక డే ఆర్ 1.5 డే నిజామాబాద్కు, 1.5 డే కరీంనగర్ కూడా పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమాలు కూడా అటెండ్ చేసి మళ్ళీ ఆల్మోస్ట్ 10th or 11th డే లోపే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు వరంగల్.